నమస్తే K24 న్యూస్ నల్గొండ జిల్లాలోని ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ త్రిపాఠితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుండి సహకారం ప్రెస్ క్లబ్కు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ హామీ ఇచ్చారు. విలేకరులు సమాచారాన్ని సేకరించేటప్పుడు సంబంధిత వ్యక్తులతో విచారణ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విలేకరులకు ప్రెస్ భవనము ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో విలేకరుల వారి యొక్క అర్హతను బట్టి ఇళ్ల స్థలాలు కూడా కేటాయింపు చేసే ప్రక్రియ మంత్రి గారితో మాట్లాడి చేపట్టడం జరుగుతుందని తెలియపరిచారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. యాదగిరి గారికి ఇంకా పత్రికలు మీ అందరికీ చాలా అభినందనలు ఇస్తున్నాను. ఎందుకంటే నాకు ఉన్న సూచన సమాచారం మేరకు ఇది గత కొన్ని కాలాల నుంచి ఈ కమిటీ మొత్తం డిస్ఫంక్ట్గా అయి ప్రెస్ క్లబ్ అనేది ఒక నామకే వాస్తే ఉన్న జస్ట్ ఒక పదం లాగా ఉండిపోయిన సంగతి ఉంది. కానీ ఇప్పుడు మీ కమిటీ కూడా కొత్తగా ఏర్పడడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పిన కొన్ని విషయం మీరు ఒక సంఘాల్లాగా ప్లస్ ప్రజాస్వామ్యంకి ఒక 4 స్తంభలాగా ఉన్న పాత్రికేయులు మీడియాతో మీ అందరిలో ఉన్న యూనిటీతో పాటు మాకు ట్రాన్స్పరెన్సీ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ప్రభుత్వం పరంగా అధికారిక పరంగా ఏది పథకం ఏది చొరవ ప్రవేశపెట్టినా ఆ లాస్ట్ మైల్ ఒక తండాలో ఒక గ్రామంలో ఉన్న ఒక పెద్ద మనిషికి చేరుకోవాలి అంటే మీరే మాకు ఒక సాధన. సో ఆ సాధనని ఇంకా బలోపేతం చేయాలి. గతంలో చంద్రశేఖర్ గారి ద్వారా కృష్ణప్రసాద్ గారి ద్వారా ఇతర కొన్ని ప్రైవేట్ మీడియా ఏజెన్సీస్ ద్వారా కొన్ని విషయాలు అంటే నల్గొండ పత్రికలకు సంబంధించిన అది మౌలిక విసిల్బాట్ కావచ్చు, ఇంతకుముందు అక్రెడిటేషన్ పాత అక్రెడిటేషన్లో ఉన్నవారి హౌస్ సైట్స్ ఇష్యూ కావచ్చు, అవి అన్నీ మా దృష్టిలో ఉన్నాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మరియు మినిస్టర్ గారి దృష్టిలో కూడా ఉన్నాయి. వాటికి కూడా త్వరలో పరిష్కారం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాము. మీ అందరికీ ఈ వేదిక నుంచి తెలియజేస్తూ ఉన్నాము. దీంతో పాటు మీ అందరు ఇక్కడ చాలామంది సీనియర్ అనుభవదారులు ఉన్నారు కాబట్టి నాది ఒక కోరిక జిల్లా పరిపాలన అధికారిగా ఏంటంటే ప్రభుత్వం చేసిన మంచి కావచ్చు, కొన్ని ఏదైనా లోపాలు కూడా జరిగే అవకాశం ఉంటాయి. వాటిని మేము తప్పకుండా దాన్ని స్వీకరిస్తున్నాము. మీరు వెంటనే మా దృష్టికి తీసుకురాగానే వాటి మీద చర్యలు కూడా తీసుకుంటాము. కానీ దాన్ని ఒక వేరే నేరేటివ్గా ఏదైనా వేరే స్వార్థంతో దాన్ని చూపెట్టకుండా మీరు మాకు ఒక అర్థంలాగా ఉన్నారండి. సమాజంలో మేము చేసిన పథకాన్ని మేము చేసిన ప్రణాళికకి సమాజాన్ని దాని వచ్చే ప్రభావం ఏంటి అనేది మీడియాతోనే మాకు తెలుస్తూ ఉంది. సో మీడియా ఇంకా పారదర్శకంగా ఇంకా స్ఫూర్తితో ప్రజలతో మమేకమై పనిచేస్తారని భావిస్తూ అండ్ త్వరలో మీకు ఒక పర్మనెంట్ ప్రెస్ క్లబ్ బిల్డింగ్ కూడా వస్తుంది అనేది నాకు ఇక్కడికి ఆహ్వానించినందుకు కమిటీకి స్పెషల్లీ చంద్రశేఖర్ గారికి, కృష్ణప్రసాద్ గారికి అండ్ DPR గారు ఈ మొత్తాన్ని చాలా సమన్వయం చేసుకుంటూ మీ అందరికీ మళ్ళీ అభినందన ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ప్రెస్ క్లబ్కి వచ్చి మా ప్రెస్ మిత్రులందరికీ ఒక మంచి సందేశం ఇచ్చారు. మీడియా అంటే ఎట్లా విధంగా పనిచేయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారు కార్యక్రమాలు